నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే, ఈరోజు మహాశక్తివంతమైన పౌర్ణమి అండి. అంటే జనవరి 3వ తారీఖు మనకి పౌర్ణమి రావడం అనేది జరిగింది. నిజంగా అండి, సంవత్సరం మొదటిలో మనకి ఈ పౌర్ణమి రావడం చాలా విశేషం అండి. అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ. పౌర్ణమి అంటేనే మనందరికీ కూడా ప్రపంచానికి ఎంతైతే కనుక శక్తి ఎక్కువగా ఉంటుందో పౌర్ణమి రోజున, అలాంటిది మనలో కూడా అంటే మనం ఇంతకుముందు ఎంత ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి ఒక మంచి పాజిటివ్గా ఉండగలిగే ఒక శక్తినివ్వగలిగే రోజు అండి ఈ పౌర్ణమి. అందువల్ల అలాంటి పౌర్ణమి రోజున మిమ్మల్ని ఎన్నో ఏళ్ళుగా ఏదైనా ఒక సమస్య ఇబ్బంది పెడుతుంది, నాకు ఇంతవరకు తీరలేదు, ఎన్నో పరిహారాలు చేశాను అని అనుకున్న వాళ్ళు ఈ రోజు అండి మీరు అరచేతిలో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఒక్క వస్తువుని పెట్టుకొని ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఈ పరిహారం ఏంటి అని పూర్తిగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు, కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను, ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు పౌర్ణమి కాబట్టి ఈరోజు రాత్రి పూట అండి, రాత్రి లోపు మీరు 12 గంటల లోపు మీరు ఈ పరిహారం చేసుకోవచ్చండి. ఎందువల్లంటే పౌర్ణమికి ఎప్పుడు కూడా సాయంత్రం తర్వాత, అంటే పౌర్ణమి అప్పుడే కదా మనకు కనిపిస్తుంది. ఆ రోజు పౌర్ణమిని చూస్తూ మీరు డాబా మీదకి వెళ్ళైనా సరే, మీకు చక్కగా చందమామ కనిపిస్తుంది, ఈరోజు చూడగలము అని అనుకున్న వాళ్ళు మీరు డాబా మీద నిలబడి, మీరు వాకిట్లో నిలబడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి. నిజంగా అక్క మాకు చంద్రుడు కనిపించలేదక్క, ఈరోజు పౌర్ణమి, మాకు వర్షాలు పడుతున్నాయి, క్లౌడీగా ఉంది, మేఘాల వల్ల కనిపించలేదు అని అనుకున్న వాళ్ళైనా సరే మీరు ఆకాశంలోకి చూస్తూ అయినా సరే మీరు ఈ పరిహారాన్ని చేయొచ్చండి. చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిన ఒక పరిహారం అనమాట. ఎన్నో ఏళ్ళుగా ఇబ్బంది పడుతున్న ఒక పరిహారం అండి ఇది. అంటే ఒక సమస్యను తీర్చగలిగే మంచి పరిహారం అనమాట. అంటే చంద్ర భగవానుడు అండి, చంద్రుడికి చంద్రుడిని ఎందుకు మనం పూజిస్తాము, ఆయనకి ఎందుకు అంత పవర్ ఉంటుంది అని అంటే ఏ విషయాలకి, ఎలాంటి విషయాలకి సంబంధించిన పరిహారాలు ఈయన ద్వారా మనం పరిష్కరించుకోవచ్చు అని అంటే అండి, నిజంగా మన ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు అంటే మ్యారేజ్కి ముందు ఇంకా పిల్లలు, వాళ్ళు కొంచెం మెచ్యూరిటీ లేకుండా వాళ్ళ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ వాళ్ళు డెవలప్ అవ్వలేదు, కొంచెం అవస్థపడుతున్నారని అనుకోండి. అలాంటి వాళ్ళని నిజంగా మైండ్ అంతా కూడా ఫ్రెష్గా ఉండి వాళ్ళని ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో ముందుకు తీసుకువెళ్ళాలి. చదువులో ఇంట్రెస్ట్ లేదక్క వాళ్ళకి, వాళ్ళు అదొక రకంగా కొంచెంసేపు చదువుతారు, మళ్ళీ కూడా గేమ్స్ అని వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి చదువుల గురించి ఒక మంచి క్లారిటీ ఇవ్వండి అక్క, ఒక మంచి పరిహారాన్ని చెప్పండి అక్క అని కూడా చాలామంది అడుగుతున్నారండి. వాళ్ళందరూ కూడా పిల్లల్ని తలుచుకొని వాళ్ళ తల్లులు ఎవరైతే ఉన్నారో, తల్లి కానీ తండ్రి కానీ మన రిలేషన్స్ ఎవరైనా సరే మన పిల్లల గురించి ఈరోజు అంటే పౌర్ణమి రోజున చక్కగా చందమామను చూస్తూ మీరు బయట నిలబడి ఆకాశంలోకి చూస్తూ ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్. నిజంగా అలాంటి ఆందోళనలు ఏదైతే ఉన్నాయో, పిల్లలు కూడా ఉంటే పక్కన వాళ్ళని కూడా డాబా మీదకి ఆ వెలుతురు పడేలాగా, ఆ పౌర్ణమి వెలుగు మన మీద పడేలాగా నిలబడి మీరు ఈ పరిహారాన్ని చేసుకోండి ఫ్రెండ్స్. ఏం చేస్తారు అని అంటే, మీరు కొంచెం బియ్యాన్ని తీసుకోండి ఫ్రెండ్స్. మన ఇంట్లో అందరిళ్ళల్లో ఉంటే ఎప్పుడు ఉండగలిగే ఒక వస్తువు ఏంటి అని అంటే బియ్యం అండి. ఆ చంద్రభగవానుడికి బియ్యము అంటే ధాన్యము అంటే ఆయనకి ఇష్టమైన ఒక వస్తువు అనమాట. అలాంటి ధాన్యాన్ని అంటే ఆ బియ్యాన్ని ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ మీ అరచేతిలో పెట్టుకోండి. వాటితో పాటు ₹1 కాయిన్ కానీ ₹2 కాయిన్ కానీ, ఈ 2 వస్తువులని అంటే కంపల్సరీ ఏం కాదు, మీరు బియ్యం అంటూ కంపల్సరీ అండి. ₹1 కాయిన్ అనేది మీరు మనీ పరంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కాయిన్ కూడా పెట్టి బియ్యంతో పాటు మీరు ఈ పరిహారం చేసుకోండి. మీరు మామూలుగా చేస్తున్న వాళ్ళు బియ్యం ఒక్కటి తీసుకున్నా కూడా సరిపోతుంది.
అలా అరచేతిలో మీరు బియ్యాన్ని పోసుకొని 2 చేతులు కూడా ఆయన దగ్గర చూపిస్తూ ఇలా చాపుతూ మనకి ఏదైతే ఒక సమస్య కోసం చేస్తున్నారో, మీ పిల్లలకి ఎలాంటి సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నారో, సరిగ్గా వాళ్ళు చదువు అనేది అవ్వటం లేదు, వాళ్ళ జ్ఞాపక శక్తి అనేది చాలా తక్కువగా ఉంది, మెచ్యూరిటీగా డెవలప్ అవ్వలేకపోతున్నారు అని అనుకున్న వాళ్ళు కానీ, మీకు ఒక మైండ్ అనేది రిలాక్స్గా ఉండటం లేదు, చాలా ప్రెషర్తో ఉన్నారు అని అనుకున్న వాళ్ళు కానీ, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈరోజు ఆ చందమామని చూస్తూ మీరు కోరుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది. ఇంకా మనీ కోసం చేసేవాళ్ళైతే 1 రూపీ కాయిన్ కానీ 2 రూపీస్ కాయిన్ కానీ ఈ బియ్యం మీద పెట్టి 2 చేతులని చాపి చంద్రుని చూస్తూ అడగండి ఫ్రెండ్స్. మీకు ఎన్ని లక్షల అప్పు ఉన్నా కూడా ఆ కాయిన్ని పెట్టి మనం చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, మనీ పరంగా ఉండే కష్టాలన్నీ కూడా, అంటే ఇన్నేళ్లుగా నాకు తీరలేదక్క అని అనుకున్న విషయం, ఏదైనా ఒక్క విషయం గురించి మీరు చేయండి, ఖచ్చితంగా తీరుతుందండి. ఇంకా ఆ చందమామను చూస్తూ ఓం చంద్రమౌళీశ్వరాయ నమః, ఓం చంద్రమౌళీశ్వరాయ నమః అనే మంత్రాన్ని కూడా మీరు అనుకోండి. ఇంకా ఆ తర్వాత ఆ బియ్యాన్ని కానీ ఆ కాయిన్ని కానీ ఏం చేయాలక్క అనే డౌట్ అనేది వస్తుంది. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత మీరు డాబా మీద నిలబడి చేస్తాం కదా, అలా చేసిన తర్వాత ఆ బియ్యాన్ని మీరు ఒక చిన్న పేపర్, వైట్ కలర్ పేపర్ తీసుకోండి, రూల్డ్ పేపర్ కాకుండా వైట్ కలర్ పేపర్ తీసుకొని అందులో ఆ బియ్యాన్ని కాయిన్ని వేసి ఒక పొట్లంలా కట్టేసి, మీరు పిల్లల కోసం చేస్తున్నారనుకోండి, ఆ కాయిన్ లేకుండా ఒకటి బియ్యంతో చేసేవాళ్ళైతే ఆ పొట్లాన్ని పిల్లలు చదువుకున్న బ్యాగ్లో, పిల్లలకి ఏదైనా పిల్లల కోసం చేసేటప్పుడు వాళ్ళకి సంబంధించిన వస్తువులలో ఆ పొట్లాన్ని, బియ్యాన్ని పొట్లం కడతాం కదా, అలా ఆ బ్యాగుల్లో పెట్టేసేయండి. ఇంకా కాయిన్తో పాటు చేసుకున్నాము మనీ పరంగా అని అనుకున్న వాళ్ళు అది పొట్లం కట్టేసి మనం బీరువాలో కానీ మనీ పర్స్లో కానీ మనం పెట్టుకోవచ్చండి. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. పౌర్ణమి రోజు ఇలా చేయడం అనేది మహా అద్భుతమైన రిజల్ట్ని ఇస్తుందన్నమాట. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే.